లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందేశంతో చదంకి గూంజ్ విద్యా ఉపాధి సంక్షోభంపై విద్యార్థుల గలంపై కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఘౌస్పీర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పెరుగుతున్న విద్యా ఖర్చులు, నాణ్యమైన ప్రమాణాల విద్య లోపించడం, పరీక్షల లీకేజీలు, పేపర్ లీక్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం, నిరుద్యోగం, భవిష్యత్తుపై నిరాశ, విద్యార్థులకు రుణ భారం, కొత్తగా యువతకు న్యాయం కావాలనే అంశాలపై చర్చించారు. ఛాత్రోంకి గూంజ్ అనే ఈ కార్యక్రమము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వారు కడప నగర కాంగ్రెస్ కమిటీకి చేయమని, అంటే నన్ను సయ్యద్ ఘౌస్పీర్ గారికి, ప్రెసిడెంట్ గారికి చేయమని చెప్పడం ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు రాజ్నాల్ రవీంద్రనగర్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పొలిటికల్ అజెండా లేకుండా కేవలం పిల్లల శ్రేయస్సు కొరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ కార్యక్రమంలో ఎక్కడే కానీ ఏ పార్టీ పేరు ఎత్తడం జరగలేదు, ప్రభుత్వం పేరు ఎత్తడం జరగలేదు, ఎలక్షన్ అనే పదం కూడా వాడడం జరగలేదు. ఈ కార్యక్రమంలో కేవలము పిల్లలను ఉద్దేశించి ఏం చెప్పడం జరిగిందంటే, రాహుల్ గాంధీ కోటాలో వెళ్ళినప్పుడు రాజస్థాన్లో వాళ్ళ ఆవేదనను తెలుసుకొని, అదేవిధంగా భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన విద్యా వ్యవస్థను గురించి తెలుసుకున్న నిజాలను బయటపెట్టి దీనికి మార్గాలు ఏంటి, ఈ విద్యా వ్యవస్థ మన భారతదేశ విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అనేది చివరిగా ఆ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఈరోజు దాదాపు 300 మంది విద్యార్థులు, ఇంటలెక్చువల్స్ మరియు మా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఈరోజు మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, ఒక నీట్ ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకుంటే నీట్ ఎగ్జామ్కు భారతదేశానికి తల్లిదండ్రుల ద్వారా వెళ్తున్న సొమ్ము దాదాపు 1,32,000 కోట్లు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఇస్తున్న బడ్జెట్ కూడా 1,40,000 కోట్లు. అంటే కేవలం నీట్ ఎగ్జామ్కి వచ్చే ఫీజు మాత్రమే ఈ దాదాపు అంత మొత్తము ఈ ఒక సంవత్సరం మొత్తము మన దేశ ఉద్యోగ వ్యవస్థను నడుపుతుంది అనమాట. అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఇది కనబడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, ఆర్ఆర్బి కానీ, అదేవిధంగా ఐఐటి, యూపీఎస్సి, నీట్ ఇవన్నీ చూసినట్టయితే ఈ 5 ఎగ్జామ్స్ ద్వారా 3,50,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు వాళ్ళ కష్టాజీతము ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ ద్వారా అందిస్తే ఆ సొమ్ము మొత్తము 4-5 మినిస్టర్స్కు పంచే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. మదర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ మరియు మదర్ అండ్ చైల్డ్ హెల్త్, ఈ విధంగా ఇంత డిపార్ట్మెంట్కి వెళ్ళినంత డబ్బు తల్లిదండ్రులతో వెళ్తుంది. అంటే ఎంత ఖర్చుతో కూర్చుకున్న విషయం ఇది. తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలా, అంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ డబ్బు తల్లిదండ్రులు ఇవేమో వాళ్ళ లోన్ తీసుకోనో, వాళ్ళ ఇంట్లో అమ్మో కుదవబెట్టు ఎగ్జామ్స్ రాయిస్తే పేపర్ లీక్ అవ్వడం వల్ల చివరికి ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది విద్యార్థులు. ఈ వ్యవస్థలో లోపం ఉంది. దాదాపు 3,000 మందిని ఎగ్జాంపుల్గా తీసుకొని దాంట్లో దాదాపు 40-50 మంది మాత్రమే యూపీఎస్సి, నీట్, ఆర్ఆర్బి మిగతా దాంట్లో గట్టెక్కితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు భారతదేశంలో ప్రతి 100 మంది ఇంజనీర్లు పాస్ అయితే 20 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 20 మంది మిగిలిన 80 మంది పరిస్థితి ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ రైట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికీ ఒక కోటలో, రాజస్థాన్ కోటలో ఏదైతే సభ జరిగిందో ఒక ఫ్యామిలీని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడడం జరిగింది. కూతురు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది. తల్లి అంటుంది స్టేజ్ మీద, నాకు చాలా భయం వేస్తుంది, అర్ధరాత్రి ఎంత మత్తు నిద్రలో ఉన్నప్పటికీ నేను మరీ లేచి నా కూతురు ఏం చేస్తుందని 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. అంత ప్రెజర్లో ఉంది నా కూతురు, ఎక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తుందో అనే బాధ నాలో ఉంది. అంటే ఎందుకు ఈ వ్యవస్థ ఇంత ప్రెజరు, ఇంత పెయిన్ పిల్లలకు మరి ఇంత వ్యయంతో కూడుకునింది అనేది ప్రశ్న. దీనికి సొల్యూషన్గా రాహుల్ గాంధీ ఏం చెప్పినారంటే 3 నియమాలు చెప్పినారు. అదేంటంటే పిల్లలకు ఈ 5 విషయాల్లోనే వెళ్ళనియద్దండి.
ఈ 5 కాకుండా ఈ 5తో పాటు చాలా ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి, వీటితో పాటు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 5 అవకాశాలను చూస్తున్నాం. ఏంటంటే డాక్టర్, ఇంజనీర్, లాయరు, యూపీఎస్సీ, ఫోర్సెస్. ఇవి కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలా. దానికోసము పిల్లలకు వాళ్ళ కళల ప్రకారం వెళ్ళనియండి. వాళ్ళకు ఏం కళలు ఉన్నాయో దానికి ఫ్రీడమ్ ఇవ్వనని మొదటి నియమం అయితే, రెండో నియమము ఆ కళలు ఆ కళలు పిల్లలు ఎంచుకున్న తర్వాత దానికి అవకాశాలు కూడా వ్యవస్థలో ఉండాలి. ఏ నగరంలో వాళ్ళు ఉండారో, ఏ పట్టణంలో ఉండారో ఆ అవకాశాలను కూడా ఈ విద్యా వ్యవస్థ ఇవ్వాలా. మూడవది, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, పేదవారైనా ఎవరైనా ఈ అవకాశాలను ఉపయోగించుకునే విధంగా తక్కువ ఖర్చుతో ఈ విద్యా వ్యవస్థ ఉండాలనేదే ఈ రాహుల్ గాంధీ యొక్క ఈ మిషన్, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలనేదే ముఖ్య ఉద్దేశం.